ప్రైవేట్ బోట్ తీసుకోవడం వల్ల స్కామ్ అయిపోవాల్సి వచ్చింది. గైస్ ఇప్పుడే ఒక దారుణం జరిగింది. హౌ యు ఆర్ ఫీలింగ్? ఏం లేదు, ఏమున్నది, చిల్లు చిల్లు. వన్ అవుతుంది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే ఈస్ డే 4 ఇన్ వారణాసి. సో ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వారణాసి నుంచి అయోధ్యకి. ఎంత బాగుంది చాయ్ కూడా ఎంత బాగుంటుందా అదనమాట. మేము రెడీ అయిపోయినాం. ఇప్పుడు అయోధ్యకి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలన్నమాట, ఎందుకంటే అక్కడ కూడా చాలా రష్ ఉంది గైస్. సో మమ్మీ చెప్తావా? హాయ్. ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి అవి కూడా చెక్అవుట్ చేసేయండి. వారణాసి వీడియోస్ అండ్ ఆల్సో మహాకుంభ మేళా వీడియోస్. అండ్ నేనైతే ఈరోజు అయోధ్యకి ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఏమేమి చేస్తాను, ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను అవన్నీ కూడా చూపిస్తాను గైస్. స్టే ట్యూన్. ఛత్రపతి శివాజీ మొదటి వారికి పుట్టి 3 భాషలు సైతం నేర్చుకున్నాడు. తనకి 14 ఏళ్ళు వచ్చేసరికి బుద్ధభూషణం, నకీబాంత్, నాయకి భేద మరియు సతత వంటి సంస్కృత గ్రంథాలను కూడా రాసేశాడు. సంభాజీని అందరూ చవ అని పిలిచేవారు. చవ అంటే మరాఠీలో పిల్ల అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం. సంభాజీకి సుమారుగా 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి విందుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో శివాజీ తన కొడుకు సంభాజీతో भैया कितना है? खट्टा मीठा ये 5 किलो 40 रुपए नहीं देता. ले लो, कितना लेगा? 5 किलो. भैया फ्रूट का नाम रसभरी, రాస్బెర్రీ. రస్బెర్రీ వెరైటీగా ఉన్నది. ఆగండి చూపిస్తాను నేను. భయ్యా వద్దాం. ये पूरा స్ట్రగ్లింగ్ విత్ హిందీ भैया బట్ నాట్ స్ట్రగ్లింగ్ విత్ పీపుల్. ఇక్కడ గేట్ పడింది. ప్రస్తుతానికైతే మేము నమో ఘాట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము. ప్లాన్ లో అది లేకుండే, అంటే డైరెక్ట్ అయోధ్యనే అనుకున్నాము. బట్ వెళ్తున్నప్పుడు నమో ఘాట్ అనిపించింది. అంటే మేమున్న ప్లేస్ నుంచి అది 6 కిలోమీటర్స్ మాత్రమే. సో ఎందుకు వెళ్ళొద్దులే అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ దారిలో మాకు ఈ ఫ్రూట్స్ కనబడ్డాయి. యాక్చువల్లీ మేము ఈ ఫ్రూట్స్ ని మేము కొన్ని డేస్ నుంచి చూస్తున్నాం కానీ తీసుకుందామంటే అవ్వట్లేదు. లైక్ చాలా స్ట్రగుల్ అవుతుంది గైస్ మా మమ్మీ మాట్లాడడానికి హిందీలో. సో అదనమాట గైస్. సో ఇప్పుడు నేను నమో ఘాట్కి వెళ్ళి ఐ విల్ అప్డేట్ యూ. అక్కడ కూడా అంటే చాలా బాగుంటది ఆ ప్లేస్ అని చెప్పేసి విన్నా. సో లెట్స్ గో గైస్. ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓకే, ఇట్లా ఓపెన్ ఈ విధంగా ఇట్లా. ఇది టమాటా టైప్ లో ఉంది కానీ మన దగ్గర టమాటాలు అట్లా ఉంటాయి. టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో చెప్దాం. అదే అంటే మంచిగా కవర్ చేసి ఉన్నది పండు. చూసారండి ఎంత బాగున్నాయో చూడండి. టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. సూపర్ అయిపోయింది. వచ్చా తీయగుందా? ఓకేనా? ఓకే గైస్, ఇగో ఇదైతే ఇట్లుంది గైస్. చాలా బాగుంది. లెట్ మీ ఆల్సో ట్రై గైస్. అరుణ్ ఒకటి తిని చూడు. అడగాల్సిన అవసరం లేదా, డైరెక్ట్ తినొచ్చు. కవర్ అయి ఉన్నది, నేను టూర్ చేస్తే అయిపోతుంది. వచ్చాయా టమాటా లెక్క ఉన్నది. టమాటో లాగా ఉంది కానీ స్వీట్ కూడా ఉంది. బాగుంది బాగుంది గైస్. ఇది అయితే కొంచెం రాజమండ్రి బ్రిడ్జ్ లెక్క కొడతాను. హాయ్. సో గైస్ ఇదే నమో ఘాట్, ఇక్కడనే ఉంది. తీస్తున్నామా, ఉండు, వస్తున్నా. సో ఇక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను గైస్. సో
గైస్ ఇదే నమో ఘాట్, ఇది మెయిన్ స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది అసలు. క్రేజీ. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద బోట్ వెళ్తుంది, మధ్యలో ఏమో ట్రైన్ వెళ్తుంది గైస్, అండ్ దాని పైననేమో వెహికల్స్ వెళ్తాయి గైస్. సో మనకి ఇక్కడ చూసుకుంటే 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కనిపిస్తుంది, విచ్ ఇస్ క్రేజీ. ఇప్పుడు మేము బోట్ ఎక్కినాము. ఈ పడవ మాది. ఆ పడవ నీదా? డ్రైవర్ సీట్ లో కూర్చున్నా. డ్రైవ్ చేస్తావా ఇప్పుడు? ఇగో ఇదంతా అక్కడ గుడి. నువ్వే తీసుకెళ్ళి చూపిస్తావా? మధ్యలో కావాలని మనకి ఎంత ఇది వాళ్ళ లోపల అంత దూరం కూడా నడవకు. నమో ఘాటికి మొన్న ఇక్కడ నుండి పడవ మాట్లాడుకుంటూ ఇటు వచ్చిండు. అది అది ఇరుక్కోబెట్టి మంచిగా ఉంది కదా మమ్మీ వెనకాల లొకేషన్. కొంచెం రాజమండ్రి డ్రెస్ లెక్క. సో గైస్ ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ అయితే నరేంద్ర మోడీ గారు కట్టించారట. ఇప్పుడే బోట్ ఫిల్ అయింది ఇన్ ద సెన్స్ జస్ట్ 8 people మాత్రమే ఎక్కాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గైస్ బోట్. 20 minutes నుంచి వెయిట్ చేయించాడు. సో ఇప్పుడు వాడైతే అన్ని ఇక్కడ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్లి చూపిస్తాడు గైస్. ఆ బోట్ అసలు ఫిల్ అవ్వట్లేదు పూర్తిగా, జస్ట్ 8 people ఫిల్ అయ్యాలని చెప్పేసి మమ్మల్ని అయితే వేరే బోట్లకు షిఫ్ట్ చేశారు. సో ఈ బోట్ అయితే మొత్తం ఫుల్ ఉంది. సో వీఆర్ రెడీ టు గో గైస్. ఇప్పుడు బోట్ స్టార్ట్ అయింది. సో ఘాట్స్ అన్ని మనం చూసుకోవచ్చు. Prahlad Ghat. ఆల్ 63 ఘాట్స్ అయితే చూపిస్తాడు గైస్ ఇప్పుడు మనకి బోట్ లో. సో గైస్ మనం ఇంకో నెక్స్ట్ ఘాట్ కి వచ్చేసాము, తేల్బలానా ఘాట్ కి. నెక్స్ట్ ఘాట్ ఇస్ నందీశ్వర్ ఘాట్. దాని పక్కనే మనకి గోలా ఘాట్ గైస్. చేశాను, యూట్యూబ్లో చూసేయండి. నేను నైట్ వచ్చుంటే గైస్ నిన్న అంత ప్రాపర్గా అనిపించలేదు కానీ చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఇది బ్రహ్మఘాట్ అంటారు. గుండి పర్కోట ఘాట్ అని కూడా అంటారు. సో గైస్ ఇక్కడ మనం నెక్స్ట్ పంచగంగా ఘాట్ అయితే చూసుకోవచ్చు.
వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్, ఇది మహాత్మా గాంధీ ఘాట్ నుంచి క్రాస్ అవుతున్నాము. సో గైస్ మనం ఇప్పుడైతే మున్షి ఘాట్ నుండి వెళ్తున్నాము. ఇక్కడ క్రౌడ్ చూడండి గైస్, ఎంత మంది ఉన్నారో. ఇక్కడే గంగా హారతి కూడా ఇస్తారట. ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్ కవర్ చేస్తున్నాడు గైస్ వీడు. గైస్ బోట్ మధ్యలో స్ట్రక్ అయిపోయింది. మనకే జరగాలి, అన్ని మనకే జరగాలి. भैया थैंक यू सबको सेव करने के लिए. कॉम्प्लीमेंट्री लंच दे दो. సో గైస్ ఇప్పుడే మేము లంచ్ చేసుకున్నాము నమో ఘాట్లోనే. లంచ్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది గైస్. చాలా లేట్ అయింది. యాక్చువల్లీ అయోధ్యకి అప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఎందుకో ఇన్కంప్లీట్గా అనిపించింది గైస్. అంటే ప్రాపర్గా వారణాసి ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలేదు. యాక్చువల్లీ నాకు ఒకటి జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏమైందంటే గైస్, నేను వచ్చిన డే లైక్ వారణాసికి వచ్చిన డే ఎన్ని ఘాట్స్ చూపిస్తామని చెప్పేసి ఒక గైడ్ వచ్చి మాతో మాట్లాడుకున్నారనమాట. లైక్ అరౌండ్ 6,000 రూపీస్ ప్రైవేట్ బోట్, అండ్ ప్రతి ఒక్క ఘాట్ చూపిస్తూ మీకు ఎక్కడ కావాలంటే ఆ ఘాట్ దగ్గర మేము ఆపుతాము, అండ్ మీరు వెళ్ళి చూడొచ్చు కూడా, ఘాట్ లోపలికి వెళ్ళి మేము ఆగుతాం కూడా అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు. సో అది కూడా మంచి ప్రైజే కదా, వెళ్దాము. అండ్ మనకి ప్రైవేట్ బోట్ అయితే మనం పిక్చర్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి మేము అది ఆప్ట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు చేసుకుంటే ఏమైంది, ఇక్కడికి వచ్చినాం. ఆడు ఆ లొకేషన్ కి తీసుకెళ్ళడానికి డైరెక్ట్ తీసుకెళ్ళలేడు అనమాట. వాంటెడ్లీ వారణాసి అంతా తిప్పి, ఊరంతా తిప్పి లాస్ట్ కి ఇట్లా 4:40 ఆ టైం అరౌండ్ లో ఆ ప్లేస్ కి తీసుకెళ్లాడు అనమాట. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది గైస్. ఇంకొంచెం సేపు అయితే ఎలాగో బోట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి కదా, ఇప్పుడు ఎందుకు తెస్తున్నాడు ఈడు అని చెప్పేసి కూడా మేము మన క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం అప్పటికి. బట్ వాడు లేదు ఇదే టైంకి స్టార్ట్ అయితే మాకు అక్కడ బోట్స్ నేను అరేంజ్ చేసి ఉంచుతాను, మనం వెళ్ళంగానే ఉంటాయి అని ఏదో చెప్తే సర్లే అని చెప్పేసి మేము నమ్మి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఏమైందంటే గైస్, మమ్మల్ని బోట్ ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత లిటరల్లీ 10 మినిట్స్ అక్కడ అస్సిఘాట్ దగ్గర మేము బోట్ ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 మినిట్స్ లో మణికర్ణిక ఘాట్ దగ్గర దింపేసి అయిపోయింది ఇంకా మీదని అంటాడు. అసలు పిక్చర్స్ కూడా తీసుకొని వెళ్ళాడు. లిటరల్లీ ప్రైవేట్ బోట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, మనకు నచ్చినట్టు పిక్చర్స్ తీసుకుంటాము, వీడియోస్ తీసుకుంటాము, ఎక్స్పెక్ట్ చేసే కదా తీసుకుంటాము. అసలు పిక్చర్స్ అసలు తీసుకొని వెళ్ళాడు. ఏది కూడా కోఆపరేట్ చేయలేడు అనమాట. మాకు 10 మినిట్స్ లో దింపేసి 6K కట్టేయండి అంటున్నాడు. ఇంకా అసలు చాలా
ప్రాబ్లం అయిపోయింది అనమాట మాకు అప్పుడు. అండ్ అది చాలా డిసప్పాయింటింగ్ అండ్ టైం వేస్ట్ అయిన ప్రాసెస్. ఇంకా ఆ రోజు అంతా కూడా ఏం చూడలేకపోయినాము, ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. సో దానివల్ల ఆ డే అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక మణికర్ణిక ఘాట్ దగ్గర దింపేస్తాడు కాబట్టి మేము అక్కడే ఆ ఘాట్లోనే అక్కడ చిన్న చిన్నగా షాపింగ్ అవి ఇవి అన్నీ చేసేసుకున్నాం అనమాట. సో అది జరిగింది. అంటే నేను ఫస్ట్ టైం వచ్చినాను కాబట్టి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసినాను. సో నేను మీరు ఎవరైనా వస్తే మాత్రం నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు రావడమే డైరెక్ట్ నమో ఘాట్కి వచ్చేస్తే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో టైం అనేది చాలా సేవ్ అవుతుంది గైస్. లైక్ ఇక్కడ నమో ఘాట్లోనే మనకి చాలా బోట్స్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్ కావాలనుకుంటే ప్రైవేట్ ఉంటుంది, లేకపోతే గ్రూప్తో వెళ్ళాలనుకుంటే గ్రూప్లో ఉంటుంది. సో అండ్ కాస్ట్ కూడా ఎవరైనా గ్రూప్లో వెళ్ళాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 150 రూపీస్ నుండి 300 బిట్వీన్లో అట్లా ఉంటుంది. బోట్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది కాస్ట్ వచ్చేసి. అండ్ ప్రైవేట్ కావాలంటే కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, 5-6K బిట్వీన్లో ఉంటుంది. సో అదనమాట. నమో ఘాట్కి వచ్చేసేయండి డైరెక్ట్. అండ్ వచ్చిన తర్వాత మనకి బోట్స్ ఆప్షన్స్ ఉంటాయి. వాడు ప్రతి ఒక్క ఘాట్ దగ్గర ఆపి చూపిస్తాడు మంచిగా. ఒకవేళ మీకు ఎక్కడైనా ఘాట్ దగ్గర దిగిపోవాలనిపించినా కూడా వాళ్ళు దింపుతున్నారు. లిటరలీ గంగా ఘాట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ దింపేస్తున్నారు. చాలా మంది గంగా స్నానం అట్లా చేసేసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు గుళ్ళో. సో ఇదన్నీ ఆప్షన్స్ ఉన్నాయి గైస్. అంటే ఈజీ ఉండడానికి అని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం వారణాసి విజిట్ చేస్తే మాత్రం ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. నమో ఘాట్లో దిగి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కడ నుంచి మీరు వెళ్ళి ఇంకా షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఘాట్లో. ఇప్పుడు అస్సీఘాట్ దగ్గర దిగి బోట్స్ ఎత్తుక్కుంటే మైనస్ పాయింట్ ఏంటిదంటే, మనకి అస్సీఘాట్ వెళ్ళడానికే లిటరల్లీ పార్కింగ్ అనేది ఎక్కడో చేయాలి. ఆ పార్కింగ్ ఎక్కడో చేసి మళ్ళీ మనము ఆ ప్లేస్ కి వెళ్ళడానికి మళ్ళీ మన రిక్షా ఎత్తుక్కోవాలి, ఆటో ఎత్తుక్కోవాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట అక్కడ. అంటే అంత ఈజీగా దొరకవు, టక్కున రావట్లేవు. అంటే ఇప్పుడు ఈ సీజన్ అట్లుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇది చెప్తున్నాను. సో అదనమాట, చాలా కొంచెం కష్టం అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆ ఘాట్ నుంచి పైకి వచ్చే దారిలో కూడా కొంచెం అంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో ఇదైతే చాలా ఈజీ అనిపించింది. వెళ్ళినాం, అన్ని చూసుకున్నాం, ప్రశాంతంగా హ్యాపీగా అన్ని చూసిన ఫీలింగ్ అయితే ఇప్పుడు అనిపించింది గైస్ కంప్లీట్ గా. సో అది నా ఎక్స్పీరియన్స్, మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నమో ఘాట్ లో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికైనా ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. తినడానికి రెస్టారెంట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అక్కడ బోట్స్ అయితే నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి గైస్. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంది కూడా. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ నమో ఘాట్కే వచ్చేయండి గైస్, ఆలోచించకుండా. ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ గైస్. అలా మేము ప్రైవేట్ బోట్ తీసుకోవడం వల్ల స్కామ్ అయిపోవాల్సి వచ్చింది. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి గైస్. ఇప్పుడే ఒక దారుణం జరిగింది. ఏమైందంటే మా గూగుల్ మ్యాప్స్ లో అయోధ్య మందిర్ అని పెట్టిల్లు, అది సమ్ అదర్ రూట్ చూపించి వేరే ఊరికి తీసుకొని వెళ్ళింది. లిటరల్లీ 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము ఇప్పుడు. 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గైస్. లిటరల్లీ టోటల్ గా రాంగ్ రూట్ కి వచ్చేసినాము. ఇప్పుడు టైం చూసుకుంటేనేమో 6:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా మస్తు లేట్ అవుతుంది, రాత్రి కూడా అయిపోతుంది. సో ఇది ఫ్లాప్ అయిపోయింది. అస్సలు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని కూడా. టోటలీ అప్సెట్ గైస్. అయోధ్యకి పోదామని స్టార్ట్ అయినాము మార్నింగ్ నుంచి. మధ్యలో వారణాసిలో ఇంకా నమో ఘాట్ చూసుకొని అట్లా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిన వాళ్ళము. సడన్లీ ఇట్లా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మార్నింగ్ నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాము అయోధ్యకి వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్. లిటరల్లీ మేము అవుట్ ఆఫ్ జోన్ వచ్చేసినాం మొత్తం. ఇంకా 200 కిలోమీటర్స్ దూరం ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే. రాంగ్ డైరెక్షన్ పెట్టుకోవడం వల్ల మొత్తం అంతా సీన్ రివర్స్ అయిపోయింది. ఫీలింగ్ వెరీ బ్యాడ్. చాలా ఎక్సైటెడ్ ఉండే అయోధ్య పోవడానికి. ఇట్లా అయితే దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. సో మేబీ ఈరోజు మళ్ళీ స్టే చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇంకేం చేయలేము. దేవుడికి మేము తొందరగా ఇంటికి వెళ్ళాలని లేదనుకుంటా. సో యాక్చువల్లీ ఈ రోజు మేము అయోధ్య చూసుకుని మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. బట్ ఇది ఇట్లా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. మేబీ ఈ రోజు మేము అయోధ్యలో స్టే చేయాల్సి వస్తుందేమో. ఇట్లా అయింది పరిస్థితి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఏమంటావు మమ్మీ? అన్నం తినేయండి అన్న, మధ్యాహ్నం తినలే కదా. మమ్మీ ఏమంటావు? మమ్మీ హౌ యువర్ ఫీలింగ్? ఏం లేదు, ఏమున్నది, చిల్ చిల్ చిల్లట గైస్.
చిల్లు పడిపోయింది మా అంతే. మమ్మీకి. ఏం చేద్దాం? పెట్రోల్ ఏం మన- బొక్క, పెట్రోల్ ఏం కాదు. బొక్క. మన వెహికల్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మన వెహికల్ మనం అందరం ఉన్నాం కాబట్టి. సో టోటల్లీ వేరే ఊరికి వచ్చేసినాము మేము. బోర్డు అది చూస్తున్నాం, ఊరి పేరు కూడా తెలియట్లేదు. బోర్డులు చూస్తున్నాం గైస్. అది ఏంటి అసలు ఒక్క దగ్గర కూడా అయోధ్య అని పెట్టలేడు, ప్రతి ఒక్క ఊరి పేరు పెట్టాడు అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. పెద్ద ఏదో సైంటిస్టుల లెక్క ఆలోచించేటప్పుడు మేము మళ్ళీ ఆలోచించి 80 కిలోమీటర్లు ఎక్కువ వచ్చేసినాం. ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకు ఎక్కడ అయోధ్య పెట్టలేడు, ఎంత ఫేమస్ ప్లేస్ ఎందుకు ఇట్లా పెట్టలేడు ఇడు అని అనుకుంటున్నప్పుడు మేము మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వెతికితే తెలిసిన విషయం ఏంటంటే మేము టోటల్ గా రాంగ్ డైరెక్షన్ వచ్చినామని. బా దారుణం అసలు. ఏం కాదులే. సరే ఇప్పుడైతే ఈరోజు స్టే చేస్తాం మోస్ట్లీ. సో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే దర్శనం. బట్టలు అయితే లేవు. బట్టలు అయితే లేవు. మేబీ అక్కడ ఏమైనా ఉంటే షాపింగ్ చేస్తాం అనుకుంటా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం గైస్ మేము టీ తాగుదాం అని చెప్పి. బట్టలు అయితే లేవు. బట్ అవును మమ్మీ ఈరోజు దానికోసమే రెడీ అయినాం. సో మేము కొంచెం టీ తాగి కొంచెం అట్లా ఫ్రెష్ అయ్యి చిల్ అవుతాం గైస్. మార్నింగ్ నుంచి స్ట్రెస్తో చచ్చిపోతున్నాము. వెళ్ళాలి అయోధ్యకి అని చెప్పి. ఇట్లా ఫెయిల్ అవుతుంది, ఇట్లా అట్ట ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు. ఓకే గైస్, స్టే ట్యూన్, ఐ విల్ అప్డేట్ యూ మళ్ళీ. ఫైనలీ వి మేడ్ ఇట్ టు అయోధ్య గైస్. అంటే నియర్ బై ఉన్నాము. ఈ ప్రతాప్ గంట 71 ఉన్నది నాన్న, డైరెక్ట్ రోడ్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. సారీ 1 అవుతుంది. అయోధ్యకు వచ్చాము. సో అలా మేము అష్ట కష్టాలు పడి అయోధ్యకి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ టైం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గాయస్.